ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ఒకటో మండలం నందు మనోహరి గారు మరియు కొత్తగా డైరెక్టర్ అయినటువంటి జయశ్రీ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన అతిథి అయినటువంటి మన శ్రీధర్ గారు అందరికీ మరియు కోటి యాదవ్కి ఇక్కడ వచ్చిన పెద్దలు మన మంజునాథ్ గారికి అందరికీ నా నమస్కారాలు. ముందుగా మనం నరేంద్ర మోడీ గారి జన్మదినము ఈరోజు భారీ ఎత్తున నరసింహారెడ్డి నగర్లోని రైల్వే కూడలిలోని చౌరస్తా నందు భారీ ఎత్తున నిర్వహించాము. ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాభివృద్ధే కాదు, అంటే మనము చూస్తున్నాము 140 కోట్ల జనాభా ఉన్నాయి భారతదేశంలో. ప్రతి ఒక్కడు కూడా నా నరేంద్ర మోడీ అని చెప్పుకునే విధంగా ఈరోజు మనం పోతున్నాము. ఎందుకంటే నా నరేంద్ర మోడీ అని మీదేసుకొని పోతుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు మనం చూస్తుంటే అంత ఆనందంగా ఉంది. బీజేపీలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చూసుకుంటే మనము ప్రపంచంలోని చిత్రపటంలో 4వ స్థానం నుంచి మళ్ళీ 3వ స్థానానికి కూడా వచ్చేసినాము. ఎంతో ఆనందమైన పంచుకోవాల్సిన విషయము. ఇది తట్టుకోలేక చాలామంది కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రలు ఎలాంటి కుట్రలు అంటే భారతదేశం ఈరోజు ఇంత ఎదిగింది ఇలా ఈ మార్పు ఎవరితో సాధ్యము? కేవలం బీజేపీలోని నరేంద్ర మోడీతోనే ఇది సాధ్యమైందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన చేసిన ఈరోజు చట్టాలు కానీ సవరణలను కానీ ఈరోజు భారతదేశాన్ని అగ్రస్థాయిలో నిలబెట్టే దిశగా వచ్చింది. ఈరోజు ఇది చూసే అంటే గత పాలనలో మనం చూస్తే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో మంది ప్రధానులు వచ్చారు, ఎంతో మంది పార్టీలు వచ్చినాయి, కానీ ఒక్క పార్టీ కూడా ఈరోజు ఈ 15వ సంవత్సరము మన నరేంద్ర మోడీ గారి 3వ టర్మ్ కంటిన్యూయేషన్గా ప్రధానిగా ఉండడము అసలు ఇది గిన్నిస్లోనే ఇది టాప్ రికార్డుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏ ప్రధాని కూడా ఇంత ఆల్ టైమ్ రికార్డుగా లేడు. ఈ రికార్డు కూడా ఎందుకు ఉంది అంటే దేశంలో మనం చూసే ప్రధానమంత్రి మీద ఉన్న ప్రేమ అలాంటిది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ పటంలోనే ఎవరైనా నరేంద్ర మోడీ అంటే టక్కుమని చెప్పగల సమర్థుడు మన దేశ ప్రధాని అనే మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఇది. మనం చూస్తున్నాము. అంటే ఫిలిప్పీన్స్ పోండి, వియత్నాం పోండి, మీరు శ్రీలంక పోండి, పాకిస్తాన్కి పోండి, అమెరికా పోండి, యూరోప్కి పోండి, రష్యాకు పోండి, చైనాకు పోండి, ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ. ఇలా మనము ఈరోజు మన బీజేపీ క్యాడర్ని మనం నలుదిక్కులో చూస్తే అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో పోతున్న మన నరేంద్ర మోడీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇదే విధంగా ఇంకా 25 ఏళ్ళు కొనసాగించి ఈ పాలనని సమర్థవంతంగా మన భారతదేశము చిత్రపటంలోనే నంబర్ 1గా ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ మనము కొన్ని కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేసినాము. నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని అది నరసింహారెడ్డి నగర్ జంక్షన్లోని కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే స్కూల్లో పిల్లలైనటువంటి వాళ్ళకి మనము చాక్లెట్ పంపిణీ మరియు అరటిపండ్ల పంపిణీ మనం కార్యక్రమం చేస్తున్నాము. సో మనం పొద్దున్నే మన ఫౌండేషన్ నుంచి కూడా భారీ ఎత్తున బిస్కెట్లు మరియు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ ప్యాకెట్లు కూడా మన హాస్పిటల్లో పంచడం జరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొని మన నరేంద్ర మోడీకి జన్మదినాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా మన పూర్వమైనటువంటి పురంధేశ్వరి గారికి మరియు ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చేసిన సారథ్యము ఎప్పటికీ నిలిచిపోయేటట్టు మా మనసులలో గుర్తుగా అది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రతి జిల్లా మీరు పోయి సారథ్యం చేసినప్పుడు ఎంతో ప్రేరణ ఎంతో అనుభూతి మేము పొందాము. అసలు ఇంత భారీ ఎత్తున బీజేపీకి రిలేటెడ్గా ఎంతో మంది వచ్చి చాలా ఆనందము సంతోషం మేము వ్యక్తం చేస్తున్నాము. అసలు ప్రతి ఒక్కరు వచ్చి మీ సారథ్యము సూపర్ సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది అని చెప్పడంలో ఆ ఆనందము మేము వర్ణనాతీతం, చెప్పుకోలేని ఆనందము. సో ఇలాంటి సారథ్యాలు మున్ముందు ఇంకా చాలా భారీ ఎత్తున వెళ్ళాలని ఈ సారథ్యం సక్సెస్ అయినటువంటి ఈ మా అధ్యక్షుడైనటువంటి మాధవ్ జీ గారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నగరూరు రాఘవేంద్ర రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టరు మరియు ఎక్స్ఎంఎల్సీ క్యాండిడేట్. నమస్కారం. భారతదేశంలో సెప్టెంబర్ 17 అనేది స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. అనగా
17వ తారీఖు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. కలియుగంలో ఒక దేవునితో సమానము. ఆయన భారతదేశానికి ఎనలేని సేవలు చేశాడు. వందే భారత్ అనుకోండి, రోడ్లు అనుకోండి, ఎడ్యుకేషన్ పరంగా అనుకోండి, ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామిగా చేశాడు. ఆర్థికంగా 5వ స్థానాన్ని తెచ్చాడు. 9వ స్థానంగా ఉండేది, ఇప్పుడు ఆర్థికంగా 5వ స్థానంలో ఉంది. త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపరయుగంలో కృష్ణుడుగా, కలియుగంలో నరేంద్ర మోడీగా మనకు కొనియాడవచ్చు. అలాగే మా మిత్రుడు ఏపీ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నరసింహారెడ్డి నగర్, అశోక్ నగర్ మరియు రైల్వే స్టేషన్ సెంటర్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. మా నగరూరు రఘు ఆధ్వర్యంలో ఇట్లే ఇంకా మరి ముందు కూడా ఇంకో ఎన్ని మోడీ బర్త్డేలు జరుపుకోవాలని మేము కాంక్షిస్తున్నాము. అవతార పురుషుడైన నరేంద్ర మోడీ గారి బర్త్డే కాబట్టి ఈరోజు అందరము కూడా 1వ మండలం అధ్యక్షులైనటువంటి మనోహర్ గారు, నగరూరు రాఘవేంద్ర గారు అందరం కలిసి గ్రాండ్గా ఒక స్కూల్లో బిస్కెట్లు కానీ, చాక్లెట్లు ఇలాంటివి ఎన్నో ప్రయోజనకరమైన కార్యక్రమాలు జరుగుతున్నవి. నేను మార్కెట్ డైరెక్టర్ జయశ్రీ యాదవ్.